చూడమ్మా. అమ్మా మేము వచ్చేసాం. ఏమైందమ్మా? రాణి 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 ఏమైంది? ఏమైంది రాణి? రాణి రాణి నాన్న రాణికి ఏమైంది? ఇలా చూడమ్మా. రాణి అమ్మా తీసుకెళ్తాం, పద పద త్వరగా. రాణి రాణి లేమ్మా. రాణి మాట్లాడు. రాణి రాణి లేమ్మా. రాణి ఏమైందమ్మా? జీతు ఏడి? జీతు ఇంటికి వచ్చాడా? లేదమ్మా, జీతు ఇంకా రాలేదు. అయినా నువ్వు అక్కడికెలా వెళ్ళావు? ఇదంతా ఏంటి? అది నేను రాణి రాణి నువ్వు కాస్త విశ్రాంతి తీసుకోమ్మా. రాణి ఆ అడవిలో అసలు నువ్వేం చేస్తున్నావు? జీతు నీతోనే ఉన్నాడా? జీతు జీతు వెళ్ళిపోయాడు అంకుల్ గారు. నేను తనను ఆపడానికి చాలా ప్రయత్నించాను, అయినా తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? లేదు లేదు, నాకు నా కొడుకు కావాలి. నాకు నా జీతు కావాలి. మీరెళ్ళి తీసుకురండి ప్లీజ్, మీరెళ్ళి తీసుకురండి. నాకు నా కొడుకుని తెచ్చి ఇవ్వండి. వచ్చేస్తాడు పుష్ప, వచ్చేస్తాడు. పోలీసులు వెతుకుతున్నారు కదా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. తీసుకొస్తాను జీతుని. వద్దు రాణి. ఏం చేస్తున్నావమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? లేదు మమ్మీ, నేను జీతుని వెతకాల్సిందే మమ్మీ. అమ్మా నువ్వు విశ్రాంతి తీసుకో. పోలీసులు వెతుకుతున్నారు కదా, జీతు దొరుకుతాడు. పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళకి అసలు జీతు ఎక్కడున్నాడో తెలియనే తెలీదు. జీతు మాత్రం జీతు నాకు అడవిలో ఏంటి? అరే అడవిలో ఏంటి? అవునమ్మా ఏంటి? నువ్వు జీతుని ఎక్కడ చూసావమ్మా? ఎక్కడ చూసావో చెప్పమ్మా. బేబీ, అది జీతు అడవిలో శ్మశాన వాటికలో ఉన్నాడు. అమ్మా పోలీసులు ఆ ఏరియా అంతా గాలించారు. ఒకవేళ జీతు అక్కడుంటే దొరికేవాడు. తను అక్కడే ఉన్నాడు అంకుల్ గారు. నేను తనని ఆపడానికి చాలా ప్రయత్నించాను. నేను తన దగ్గరికి వెళ్ళగానే తను హఠాత్తుగా నా కళ్ళ ముందే మాయమైపోయాడు. అది తీసుకు వెళ్ళిపోయింది. అది తీసుకెళ్ళిందా? వదిన గారు ఎవరు తీసుకెళ్ళింది? ఎక్కడికి తీసుకెళ్ళింది? అదే ఆ ప్రేతాత్మ మన జీతం మీద దాని దృష్ట్యా పడింది. అదే తీసుకెళ్ళిపోయింది. అప్పుడే చంద్రగ్రహణం రాత్రి వచ్చింది. అప్పుడు హఠాత్తుగా ఆనంద్ కుమార్ మాయమైపోయారు. నయనతార గారు కూడా ఇలాగే చెప్పారు. ఆవిడ ఏం చెప్పారంటే చంద్రగ్రహణం రాత్రి ఆనంద్ కుమార్ గారు మాయమైపోయారని. నిన్న చంద్రగ్రహణం. ఆవిడ ఏం చెప్పిందంటే జీత విషయంలో కూడా అదే చరిత్ర పునరావృతం అవుతుందని. ఆవిడ ఏం చెప్పిందంటే ఒకరోజు అతని కారు ఎక్కడో చెడిపోయిందట. అక్కడే అతనికి ఎవరో అమ్మాయి ఏడుపు వినిపించిందంట. అప్పటి నుంచే ఆయన అమ్మాయిని వెంటాడటం మొదలు పెట్టాడట. ఇక హఠాత్తుగా అన్నీ కూడా మారిపోయాయట. అలాగే మన జీతు విషయంలో కూడా జరిగింది. నేను మీతో చెప్పినట్టుగా జీతు అన్నిటిని మర్చిపోయేవాడు. అలాగే ఆనంద్ కుమార్ కూడా ఎక్కడికి వెళ్ళేవాడు, ఎటెళ్లేవాడు అంతా మర్చిపోయేవాడట. ఆమె నాకు ఇంకొకటి కూడా చెప్పింది. అతని షోకి ముందే అతని చేతికి దెబ్బ తగిలిందట. ఆ దెబ్బ కూడా హఠాత్తుగా నయమైందట. అప్పటి నుంచే ఆనంద్ కుమార్ కూడా దాని వెనక లాగినట్టుగా వెళ్ళిపోయాడట. గుర్తుందా బేబీ? మన జీతు విషయంలోనూ ఇలాగే జరిగింది కదా. తన కాలి దెబ్బ హఠాత్తుగా బాగైపోయింది. అది ఏ మంత్రమో కాదు.
పైగా ఆ బ్రేస్లెట్ నేను తనకిచ్చిన బ్రేస్లెట్ కాదు మమ్మీ, నిజంగా నేనిచ్చింది కాదు. నయనతార గారు చెప్పారు జీతు విషయంలోనూ అలాగే జరుగుతుందని. ఇవన్నీ విని నాకు భయం వేసింది. ఎందుకంటే నిన్న చంద్రగ్రహణం, జీతు మాయమైపోతాడని నాకు భయం వేసింది. పైగా జీతు పొద్దుటి నుంచి కనిపించడం లేదు. అందుకే నేను జీతుని వెతుక్కుంటూ శ్మశానానికి వెళ్ళాను. అక్కడ నాకు కనిపించింది జీతు ఒక చితి చుట్టూ ప్రదక్షిణలు చేయటం. చూస్తుంటే తను అసలు స్పృహలో ఉన్నట్టే లేడు. అప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ నేను జీతు దగ్గరికి వెళ్ళేసరికి తను హఠాత్తుగా మాయమయ్యాడు. నయనతారంటే ఎవరు? తనకు మెంటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆవిడ? అవును అంకుల్ గారు, ఆవిడకి ట్రీట్మెంట్ జరుగుతున్నది నిజమే. కానీ ఆవిడ చెప్పిందంతా అదంతా 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 నీ కళ్ళ ముందే నిజమైంది కదా. మన జీతు మాయమైపోయాడు. లేదు, జీతుని నేను తీసుకొస్తాను. నేను ఖచ్చితంగా తనని తీసుకొస్తాను. మాయం చేసింది ప్రేతాత్మైనా సరే ఇంకెవరైనా సరే, ఐ విల్ గెట్ హిమ్ బ్యాక్. జీతుకేమీ కాదు, వాడు వచ్చేస్తాడు. పోలీసులు వెతుకుతున్నారు, దొరుకుతాడు. నాన్నగారు వాళ్ళు ఎప్పటి నుంచో వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు అసలు ఏమైనా చేస్తున్నారా? పదండి నాన్న, అసలు ఏం చేస్తున్నారో వెళ్ళి వాళ్ళని అడుగుదాం. పద. మమ్మీ, జీతును నేను తిరిగి తీసుకొస్తాను. తనకేమీ జరగనివ్వను. ఏమైనా తెలిసిందా? చూడండి, పోలీసులు ఆ ఏరియానంతా గాలిస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా మనం కూడా వీళ్ళతో పాటు వెళ్దాం. అల్లుడు గారు ఒక్క నిమిషం. ఏంటంటే అరే, ఈ విధంగా జీతు మనకి దొరకడు. ఓరి దేవుడా, మీరిందాక వినలేదా? ఆ ప్రేతాత్మ మన జీతుని తీసుకెళ్లిపోయింది. అత్తయ్య, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, దాని గురించి పోలీసులు విచారిస్తున్నారు. మీరెందుకు బుర్రపాటు చేసుకుంటారు? చేతులు జోడించి వేడుకుంటున్నారు, ప్లీజ్ కాసేపు మీరేమి మాట్లాడకండి. జీతు నా కొడుకు, వాణ్ణి వెతికించే బాధ్యత నాది. అలాగే నేను నా తెలివితో, నా పద్ధతిలో వాణ్ణి వెతుకుతూనే ఉన్నాను. నాకు ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లీజ్ ప్లీజ్. సరే అల్లుడు గారు, నేను మౌనంగా ఉంటాను. పదండి ఇన్స్పెక్టర్. ఒరే బాబు, జీతు ఎక్కడికి వెళ్ళిపోయావు బాబు? దేవుడా, ఓరి దేవుడా. బామ్మ, మీరేం దిగులు పడకండి. నాకు నా భవానీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఆమె ఉన్నంత వరకు జీతుకి ఎప్పుడూ ఏమీ కాదు. అమ్మా భవానీ, మా జీతుని కాపాడు తల్లి. సార్, మేము ఈ చితి చుట్టుపక్కల క్లూస్ కోసం వెతుకుతున్నాం, కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు. సరే, మీ పని మీరు కానివ్వండి. ఓకే సార్. సార్ సార్, ఇక్కడ చూడండి, కాలి గుర్తులున్నాయి. ఇవి ఇక్కడి నుంచి అడవికేసి వెళ్తున్నాయి. పదండి. గాలి గుర్తులు ఇక్కడి వరకే ఉన్నాయి. ఎదురుగానేమో దట్టమైన అడుగుంది. ఈ టైంలో ఇంత పొగేంటి? పదండి.
ఇక్కడ నుంచి చాలా దూరం వరకు ఏం కనిపించట్లేదు. ఇక్కడ ఏముందో అర్థమే కావట్లేదు. చందు నువ్వు వెళ్ళి చూడు. ఓకే సార్. ఏమైంది? ఎదురుగా లోతైన లోయ ఉంది. ముందుకెళ్ళడం చాలా ప్రమాదకరం సార్. సార్ అటు వెళ్ళినా ఫలితం ఉండదనిపిస్తోంది. ఐ టు థింక్ సో. సరే వెనక్కొచ్చే. మను, కొంచెమైనా తినరా. పొద్దుటి నుంచి నువ్వేమీ తినలేదు. వద్దు మమ్మీ, జీతూ బాబాయ్ దొరికేంత వరకు నేను అన్నం అసలు తిన్ను. బేబీ, ఇక మీరే వీడికి నచ్చ చెప్పాలి. వీడు అసలు నా మాటే వినడం లేదు. అలాగా? మరి జీతు బాబాయ్ ఇంటికి తిరిగొచ్చి మనం ఎందుకు భోంచలేదు అని అడిగితే ఏం జవాబు చెప్తావు? నేను చెప్తాను, తన మీద అలిగానని. లేటుగా ఎందుకు వచ్చావని అడుగుతాను. ఆ ఈ మాట నిజమే. తన మీద నా కంప్లైంట్ ఇదే. ఒక పని చేద్దాం మనం. జీతు బాబాయ్ వచ్చినప్పుడు నేను తనకు ఒక పనిష్మెంట్ ఇస్తాను. 100 గుంజలు తీస్తాను. ఉమ్? అలాగే గోడ కుర్చీ వేయమనాలి. ఆ గోడ కుర్చీ కూడా వేయిద్దాం. నువ్వే వేయద్దు. తనతో ఎంతసేపు గోడ కుర్చీ వేయించాలంటే దాంతో మరోసారి లేటుగా రావాలన్న ఆలోచనే తనకి రాకూడదు. ఇంత లేట్ చేస్తారా ఎవరైనా? ఉమ్? సరే, యు బి ఏ గుడ్ బాయ్. ఈ భోజనం చెయ్యి. రాణి ఆంటీ, నేనొక్కనే ఎందుకు తినాలంటారు? మిగతా వాళ్ళు కూడా ఎవ్వరూ తినలేదు. తింటారు. ఎందుకు తినరు? తప్పకుండా తింటారు. ముందు నువ్వు నీ భోజనం కానివ్వు, తర్వాత అందరూ తింటారు. ఉమ్? ఇన్స్పెక్టర్, ఇక్కడ ఏదో క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. జీతు కారు కూడా ఇక్కడే ఉంది. జీతుని ఇక్కడే చూసిన రాణి కూడా చెప్పింది. చూడండి ప్రతాప్ గారు, తప్పుగా అనుకోనంటే ఒక మాట చెప్పనా? బహుశా జీతూనే తన కార్ని కావాలనే ఇక్కడ దాచాడేమో. ఈ వయసులో యంగ్స్టర్స్ తరచుగా ఇలాగే చేస్తుంటారు. ఏ పని అయితే వాళ్ళందరి ముందు చేయలేరో అది ఇలా చేస్తారు. లేదంటే ఇలాంటి చోట కార్ని దాచిపెట్టి వెళ్ళిపోవడం యూనో. లేదు ఇన్స్పెక్టర్ గారు, జీతు అసలు అలాంటి వాడు కాదు. ఏదైతేనే తనే కావాలని వెళ్ళాడో లేక ఎవరైనా మాయించేశారో, ఏం జరిగినా కూడా ఇందులో దగ్గర వాళ్ళ హస్తం కూడా ఉంది. మీరు తన స్నేహితుల్ని అడిగి చూడండి. ఏదైనా క్లూ దొరికితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే దిగులు పడకండి. మేము వీలైనంత త్వరగా జీతుని వెతుకు పట్టుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాం. పదండి. నాన్నగారు, రాణి స్వయంగా జీతుని ఇక్కడ చూసింది. ఇక రాణి మనకు అబద్ధం ఎందుకు చెప్తుంది? ఇప్పుడు మనం కూడా ఆ విషయాన్ని నమ్మాల్సిందేనని నాకు అనిపిస్తుంది. అమ్మమ్మ మనతో చెప్పిన విషయాల్ని, అలాగే నయనతార రాణికి చెప్పిన విషయాల్ని, ఇక ఏదైతే రాణి ఇక్కడ చూసిందో వీటన్నింటినీ నమ్మాలి. అది జీతు అడవిలో శ్మశాన వాటికలో ఉన్నాడు. అక్కడ నేను చూశాను. జీతు ఒక చిత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. బేబీ, వచ్చి భోంచేయండి. ముందు వాళ్లకు చెప్పమ్మా. బామ్మ, ఆంటీ గారు, మీకు నా భవాని మీద పూర్తిగా నమ్మకం ఉందిగా? ప్లీజ్ భోంచేయండి. నేను తప్పకుండా జీతం తీసుకొస్తాను.
కాకపోతే నాకు ఇంకొంచెం టైం కావాలి. వద్దమ్మా, తినడం నా వల్ల కాదు. చేతి గురించి ఆలోచించి ఆలోచించి నా ఆకలి నిద్ర అన్ని చచ్చిపోయాయి తల్లి. నిన్న రాత్రి నుంచే జీతు కనిపించడం లేదు. వాడెక్కడున్నాడో ఏవో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో, వాడికి ఏం జరుగుతుందో ఏమీ తెలియడం లేదు. అమ్మా భవాని, దయచేసి నా జీతుని కాపాడు తల్లి, కాపాడు తల్లి. నాకు తెలుసు మీకు ఇలాంటి విషయాల మీద బాగా నమ్మకం ఉందని. ఇప్పుడు నయనతార గారిని పంతులు గారిని కలిశాక నేను ఈ విషయాల్ని తక్కువగా అంచనా వేయటం లేదు. నేను మీకు మాటిస్తున్నాను, నేను నయనతార గారిలాగా తమాషా చూస్తున్నట్టు మౌనంగా ఉండిపోను. తప్పకుండా జీతం తిరిగి తీసుకొస్తాను. మీకు తెలుసా బామ్మ, ఇన్ని జరుగుతున్నాయి కదా, వీటి వల్ల నేను ఒక విషయం తెలుసుకున్నాను. దుష్టశక్తులు ఎంత బలమైనవైనా కావచ్చు, దైవశక్తిని నమ్మేవాళ్లు ఎదురైనప్పుడు వాళ్ల ముందు బలహీన పడిపోతాయి అవి. నాకెలాంటి దుష్టశక్తి ఎదురైనా సరే ఈ భవానీ మీదున్న నమ్మకాన్ని సడలిపోనివ్వను. ఎందుకంటే తనే నన్ను గెలిపిస్తుంది. జై భవానీ. అరే, మీరు వచ్చేసారా? జీతు దొరికాడు కదా, వాడు ఎక్కడున్నాడు? జీతు ఎక్కడున్నాడు? వాడిని తీసుకొచ్చారు కదా? ప్రతాప్, వాడెక్కడున్నాడు? దొరుకుతాడు. ఎందుకు దొరకడు? జీతు ఖచ్చితంగా దొరుకుతాడు. మనకు భవానీ మీద పూర్తి నమ్మకం ఉంది కదా. ముందు మనం భోంచేద్దామా? బేబీ పదండి. ఆంటీ గారు, మీరు భోజనం చేస్తుండండి, నేను చిన్నాన్ని తీసుకొస్తాను. ప్రతాప్, రా బాబు, రా. బేబీ, మీరన్నది నిజమే బేబీ. ఈ రోజు వరకు రాణిని ఇంటి కూతురుగానే చూశాం, కానీ ఇప్పుడు తనని కోడల రూపంలో చూస్తుంటే నమ్మకం కలిగింది బేబీ. జీతుకి తనకన్నా మంచి వాళ్ళు ఇంకెవరూ దొరికేవాడు కాదు. ప్రతాప్, జీతుకేమీ కాదు బేబీ, ఏమీ కాదు. మమ్మీ, 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 మమ్మీ. ఏమైందమ్మా? ఏమైంది? 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 చిన్నాకి ఏమైందమ్మా? చిన్నాకి మమ్మీ, చిన్న మమ్మీ హఠాత్తుగా తన ఒళ్ళు చల్లబడింది. పైగా చాలా సేపటి నుంచి వణుకుతూనే ఉంది. అరే, నువ్వు చేతులు రుద్దమ్మా. అమ్మ, నువ్వు కాళ్ళు రుద్దు. కాళ్ళు తెరువమ్మా. మనం చిన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మంచిది. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. నాన్నగారు, నేను కారు బయటికి తీస్తాను. సరే బాబు. లేమ్మా. మమ్మీ, ప్రతాప్, రా బాబు, త్వరగా తీసుకెళ్దాం. ఏమీ కాదు. అరే, నువ్వేం కంగారు పడకు, అంతా చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా. పదమ్మా.
ఓరి దేవుడా, ఈ కిటికీని ఎవరు తెరిచి వదిలిపెట్టారు? ఈ గాలి వల్లే చిన్న ఆరోగ్యం పాడైపోయింది. అవును, ఈ గాలి కొంచెం తేడాగా అనిపిస్తోంది.